ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క ఆశ నెరవేరిన రోజు. మరి ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా 2019 నుంచి 24 సమయంలో 3 ముక్కలాట రాజధానితో ఈ రాష్ట్ర ప్రజల్ని చెక్కల ముక్కలు చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉభయ సభలు కూడా చట్టబద్ధత కల్పించే విధంగా అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా ఆమోదింపబడ్డం అనే దాని వెనుక అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా మరి మీకు మనందరికీ ఏకైక రాజధాని అమరావతే. నేను అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాను, నేను అమరావతి రాజధానిని సాధించే వరకు కూడా మీ వెన్నంటి ఉంటానని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతులను సందర్శించడానికి వెళ్తుంటే ఆయనకి కంచెలు వేసి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అమరావతి మరి ఉభయ సభల్లో కూడా ఏకగ్రీవంగా ఆమోదింపేంత వరకు కూడా తీసుకొచ్చారంటే ఆ ఘనత అటు ప్రధానమంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు, దాదాపుగా 1631 రోజులు మరి ఏదైతే ఉద్యమాలు చేసి అమరావతిని రాజధానిగా పొందడానికి ఎంతోమంది రైతులు త్యాగాలు చేసి వాళ్ళ సొంత పొలాలను స్వచ్ఛందంగా ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు చేసినటువంటి ఆ రైతులందరికీ కూడా చేతులెత్తి మొక్కుతూ తప్పనిసరిగా ఏదైతే గతంలో మరి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే బ్లాంక్ ఫేసెస్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు గర్వంగా మరి అమరావతి అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ప్రాంతానికి, అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా చేతులెత్తి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వంలో రాజధాని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.